ఇతర కార్యకర్తలకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని ఎప్పుడు జరగాను మనసులో అనుకుంటారు, ఇంట్లో పూజ రోజులు అనుకుంటారు. కానీ నా అయోధ్యకు వెళ్ళిన తర్వాత వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. వాటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించేటువంటి, మా కుటుంబానికి కల్పించేటువంటి అదృష్టంగా భావిస్తూ, అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సి బ్రదర్ అని నన్ను పిలవటం అన్నది అది మళ్ళీ నాకు ఖచ్చితంగా గౌరవంగా భావిస్తూ, సభాముఖంగా మిత్రుడు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా ముఖ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ కిల్లాని కోరుకోవడం చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్ తోటి పాటలతోటి స్టెప్ వేస్తున్నది గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు బెల్లంశ్రీ చక్రపాదిని గుర్తుకొస్తున్నాయి. అలాగే 2-3 యాడ్స్ కూడా నేను చేశాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయి తోటి రామ్ చరణ్ తోటి పంచదార చూపించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు. దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో 2013లో ఇక్కడ నేను UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను. అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను. ఇదే స్థలం, ఇదే కిల్లాలో చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 మంది ఉన్నారు. అందరూ విదేశీ ప్రతినిధులే. దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రాశస్త్యం గురించి, మన హెరిటేజ్ గురించి, ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి ఆ రోజు టెక్నికల్ గా సపోర్ట్ గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి కూడా వీక్షించడం, చూపించడం జరిగింది. వాళ్ళు అప్పుడు పోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్క చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్క చూస్తే థార్ డెజర్ట్, మరో పక్క చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంచి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి 3 పక్కల మన పెనిన్సులాలో, భారతదేశంలో 3 పక్కల సముద్ర తీరం అండ్ గుళ్ళు, అలాగే హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ హబ్ గా ఈ రోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్బాల్డ్ టూరిస్ట్ ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది.